ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మనం ఈరోజు పన్నీర్ కర్రీ అండ్ చపాతీ చేసామన్నమాట. చపాతీలోకి పన్నీర్ కర్రీ చూడండి ఎంత బాగుందో, మెత్తగా కర్రీ. ఇదిగోండి నంచుకుంటున్నాను, టేస్ట్ చేసి చెప్తాం కర్రీ ఎలా ఉందో. బాగుందండి. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. మీరు చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. హాయ్, ఎలా ఉన్నారు? పన్నీర్ కర్రీ చేస్తున్నాం, చపాతీ. పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తీసుకుంటాం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు మిక్సీ పెట్టుకొని దాంట్లో ఒక టమాటా వేసి దాన్ని కూడా గ్రైండ్ చేయాలి. దాన్ని పక్కన తీసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తీసుకొని కసకస కోసుకోవాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలు మనకి ఎన్నైతే కావాలో అన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పన్నీర్ ముక్కలు ఒకసారి వేయించుకొని తీసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ మిగిలిన ఆయిల్లో మనం ముందు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా ఏగేంత వరకు వేయించుకోవాలి. త్వరగా ఏగాలంటే దీంట్లో మనం ముందుగా ఉప్పు, పసుపు తీసుకుంటే ఉల్లిపాయలు చక్కగా ముందు త్వరగా ఏగుతాయండి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బఠానీలు డైరెక్ట్గా వేస్తే వేగవు కాబట్టి మనం బాయిల్ చేసి తీసుకుంటాము. తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లో ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో చూసుకొని ఉప్పు సరిపోతే ఒక చిటికెడు వేసుకోవాలి. కారం ఒక టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా దీంట్లో మనం ముందు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది వేగేలోపు మనం చపాతీకి రెడీ చేసుకుందాము. మధ్యలో ఒకసారి కూర ఉడికిందులో చూసుకొని టేస్ట్ చేసి ఉడికిందులో వచ్చేసి చూసి పొయ్యి కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం కర్రీని. ఈలోపు మన చపాతీ రెడీ అయిపోయింది. చూడండి మన చపాతీ విత్ పన్నీర్ కర్రీ.